హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ కుకింగ్లో అలసందలు బీరకాయ కర్రీ చేస్తూ ఉన్నాను. అలసందలను అయితే నైట్ నానబెట్టి తీసుకున్నాను. కర్రీ రాకపోయినా అయితే మా ఆయన లంచ్ బాక్స్కి రైస్ ఒక బాక్స్లో, బీరకాయలను కూడా చిన్నగా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టాను. సాలడ్ కోసం బీట్రూట్, తర్వాత మా పాప స్కూల్ లంచ్ బాక్స్లోకి క్యారెట్ కూడా స్టీమ్ పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా 30 మినిట్స్ లోపే స్టీమ్ అయిపోయాయి, ఉడికేసాయి అన్నీ కూడా పర్ఫెక్ట్గా. అలసందలు అయితే మెత్తగా ఉడికేసాయి అనమాట. ఇంకా దీని కర్రీ కోసం అయితే అదే ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్, ఆ తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒకటి కట్ చేసిన ఆనియన్, కరివేపాకు వేసేసి పోపు వేగిన తర్వాత మనం స్టీమ్ చేసుకోండి బీరకాయ ముక్కలు, ఇంట్లో కొంచెం కారము, పసుపు, జీలకర్ర పొడి వేసేసి మనం ఉడికించుకోండి అలసందలు కూడా వేసేసాను. తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే పచ్చి కొబ్బరి ముక్కలు, తర్వాత ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి గసగసాలు, క్యాష్యూస్ని వేసేసి ఇట్లా మెత్తగా రుబ్బేసుకున్నాను అనమాట. ఈ పేస్ట్ని కర్రీలోకి వేసేసి కొద్దిగా వాటర్, సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని చివరిలో కొంచెం బెల్లం వేసేసాను. అంతే అండి, కర్రీ రెడీ. చపాతీలో